హలో, వెల్కమ్ టు మై ఛానల్ మిస్సెస్ మ్యాజిక్ విశేషాలు. ఈరోజు మనం సమ్మర్ కదా, వడియాలు అయితే చేసుకుందాం. ఇవైతే నేను రవ్వ అండ్ సాబుదానా వడియాలండి. సో ఫస్ట్ అయితే సాబుదానా మిక్సీ పట్టేసి పౌడర్ గ్రైండ్ చేసుకొని దాంతోపాటు ఉప్మా రవ్వని కూడా కలిపి గ్రైండ్ చేసుకుంటే ఇలా టెక్స్చర్ వస్తుంది. సో ఇలా అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఫస్ట్ అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి దాన్ని పల్చగా అయితే కలుపుకోవాలి. సో ఇక ఇందులో అయితే ఈ వాటర్ కలుపుతున్నాను. ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇది ఉప్మా రవ్వ అండ్ సాబుదానా రెండు కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా అయితే మిక్చర్ చేసుకున్న తర్వాత వాటర్ వేస్తే ఇలా వచ్చింది. సో నెక్స్ట్ దానికి ముందే నేను వాటర్ అయితే బాయిల్ చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టేశాను. వాటర్ హీట్ అవుతుంది, దానికోసం వెయిటింగ్. సో వెయిట్ చేస్తున్నప్పుడు వాటర్ హీట్ అయితే అయిపోయాయి. ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి హాట్ వాటర్లో అయితే కలిపేయాలి. ఎందుకంటే బాగా మరిగిన తర్వాత మనకి వడియాల ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే మరిగేదానికి వెయిట్ చేస్తున్నాను. సో మరుగుతున్నప్పుడు వాటర్లో ఈ పిండిని అయితే వేసుకుందాం. అదే ఉప్మా రవ్వ అండ్ సాబుదానా పిండిని అయితే దాంట్లో వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత దాన్ని అంటే ఇది ఇక్కడ టెక్స్చర్ చూపిస్తున్నాను ఎలా అయితే కలుపుకున్నాను అని. సో దీంట్లోకి మనం దాన్ని వేసి కలిపేసుకుందాం. ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి అడగంటకుండా. సో ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది ఇదంతా. మనకి పెద్ద ప్రెషర్ ఏమి ఉండదు, ఇట్లా గట్టిగా అవ్వాలి అట్లా. సో ఇది లిక్విడ్గానే అది ఆబ్వియస్లీ కొంచెం చిక్కగా అవుతుంది, ఎందుకంటే మనం సాబుదానా మిక్స్ చేసాం కాబట్టి. ఇది కలుపుతున్నప్పుడు చూడండి ఇలా ఉండింది. సో టెక్స్చర్ అయితే దీంట్లోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ అండ్ ఎండుమిర్చి చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే కారం ఉప్పు సరిగ్గా ఉండడానికి. సో పచ్చిమిర్చి కారం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఆ చిల్లీ ఫ్లేక్స్ పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అండ్ నువ్వులు దాంట్లోనే యాడ్ చేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇది చూడండి చిక్కగా పడుతుంది. సో చిక్కబడుతున్న టైంలో మనం కొంచెం దాన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గిన్నెకి అంటకుండా. ఇదైతే నేను బియ్యం కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే వేసుకున్నాను. ఇంకా 2-3 పాలిథిన్ కవర్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకొని మా పాప అయితే పెడుతుంది అక్కడ సైడ్కి. నేనైతే బియ్యం కవర్స్లో అయితే పెడుతున్నాను, ఆమె అయితే పాలిథిన్ కవర్స్లో పెడుతుంది. సో ఇక్కడ చూడండి ఇట్లా ఒక గరిటె తీసుకొని చిన్న మీకు ఇష్టమైన సైజులో పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే పెట్టేసుకున్నాము. మా పాప చూడండి ఎంత నీట్గా ఒక ఆర్డర్ ప్రకారంగా చాలా ఫస్ట్ టైం పెడుతుంది, కానీ బాగానే పెడుతుంది. సో ఇష్టం ఉన్న సైజులో ఇలా పెట్టేసుకోవచ్చు. చిన్నగా అయితే చిన్నగా, లేదా పెద్ద కావాలంటే మీ ఇష్టం ఉన్న సైజులో పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1 డే మనం దానికి ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఆరనివ్వాలి. సో నేనైతే 1 డే మొత్తం ఆరనిచ్చేసాను. ఎండలో అయితే బాగానే వస్తున్నాయి కాబట్టి సో 1 డేలోనే ఆరిపోయాయి ఆల్మోస్ట్. సో దీనికి మనం రివర్స్ చేసి ఇంకో డే పెట్టనవసరం లేదు, ఆ రేంజ్లో ఉన్నాయి మనకి ఎండలు. మీరైతే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఓకే, సో ఇప్పటికైతే మా పాప 2 లైన్స్ అయితే పెట్టేసింది. సో ఆ పాలిథిన్ కవర్ మొత్తం అయితే పెట్టేసింది. సో ఇలా గబగబా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 1 డే మొత్తానికి అయితే వదిలేసాము. సో ఇది చూస్తుంటే మీకు చూడండి చాలా జాగ్రత్తగా పక్కన అంటకుండా ఇలా జాగ్రత్తగా పెట్టుకున్నాం అన్నమాట. మా పాప అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా. సో తనకి ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది, దోశ వేసినా ఏది వేసినా నేను చేస్తా అని ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో హాలిడేస్ కాబట్టి మనం కూడా కొంచెం ఎంకరేజ్ చేయడం దట్స్ ఓకే అనుకున్నాను. సో ఇద్దరం అయితే కలిపి పెట్టేశాము, మొత్తానికైతే కంప్లీట్ చేసాము ఆ రోజుకి. సో ఆరిపోయాయి వెంటనే. 1 డే మొత్తం ఈవినింగ్ వరకు ఆరిపోతే మీకు చూపిస్తాను నేను అవి ఎలా వచ్చాయో. అండ్ లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అవుట్పుట్ ఎలా ఉందో చూడొచ్చు మీరు, అంటే ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉందో అనేసి.
సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది మాది సెషన్ అంతా. సో ఆరిపోయాక చూడండి నువ్వులు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో ఫ్లేవర్ కూడా చాలా బాగున్నాయి. పచ్చిమిర్చి అది ఎంత ఎండిపోయి అలా అయిపోయాయి. సో చాలా క్రిస్పీగా అయితే ఎండిపోయాయి చూడండి. వన్ డే మొత్తం పట్టింది. సో తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని అయితే చూద్దాం. చూడండి నువ్వులు అయితే చక్కగా కనిపిస్తున్నాయి. చాలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి. జీలకర్ర, నువ్వులు అవన్నీ వేసుకున్నాను, పచ్చిమిర్చి. చూడండి ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగా వచ్చాయి. ఫ్రై చేయడానికి అయితే మంచి కాంబినేషన్, దేనికైనా తినొచ్చు. పప్పు, సాంబార్, వడియాలు అయితే హోమ్ మేడ్ అయితే చాలా మంచిది కదా. మనం కొనుక్కునే వాటికన్నా హోమ్ మేడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది ఏదైనా, వడియాలైనా ఏ ఫుడ్ ఐటమ్ అయినా. సో హోమ్ మేడ్ అయితే మేమైతే చాలా బాగా ప్రిఫరెన్స్ ఇస్తాము. మోస్ట్లీ అయితే బయటవైతే ప్రిఫర్ చేయము. చూడండి వైట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో అన్నీ అయితే మీకు కొన్ని వేసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. అవి తింటుంటే నువ్వుల ఫ్లేవరు, జీరా ఫ్లేవరు అన్నీ అలా పంటికలా తగులుతున్నాయి. సో కారం కూడా ఉన్నాయి కాబట్టి అంత సప్పగా అట్లా ఏం లేవు, మంచిగా ఉన్నాయి. ఉప్పు, కారం అన్నీ బాగా సరిపోయాయి. సో నువ్వులు ఇవన్నీ కూడా మంచిగా సరిపోయాయి కాబట్టి సో అన్నీ ఏం చేశాను ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. ఎంత క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఇట్లా నోట్లో వేసుకోగానే ఇట్లా క్రిస్పీగా ఉన్నాయి. చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే చూడండి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఎంత క్రిస్పీగా ఇట్లా చుంచితే మొత్తం చిరిగిపోయేలాగా చాలా బాగుంది చూడండి. సో క్రిస్పీ. మీరైతే ఇలా ట్రై చేయండి. సో ఈజీ అండ్ సింపుల్ అండి. 10 minutesలో అయిపోతుంది ఇదంతా. సో తినడానికి కూడా మనకి చాలా హెల్దీ, ఎందుకంటే ఇంట్లోనే చేసుకుంటాము. నువ్వులు, జీరా అవన్నీ వేస్తాం కాబట్టి. అండ్ బయటవి అయితే ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే చాలా సింపుల్ రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.